Yeah. So in this class, we are going to discuss about the next topic is control flows. Control flows in Python. So Python లో ఉన్న control flows ఏంటి పేర్లోని control flows which is used to control the program. So based on this control flows ని బేస్ చేసుకొని ఈ control flows అనేది వర్క్ అవుతాయి అన్నమాట. So these control flows are used to this control used to control the programs based on some conditions. So based on some conditions ద్వారా కంట్రోల్ చేసేదాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ అన్న కంట్రోల్ ఫ్లోస్ అని అంటారు. అయితే ఈ కంట్రోల్ ఫ్లోస్ అనేవి సో వీ హ్యావ్ అన్న 3 టైప్స్ ఆఫ్ కంట్రోల్ ఫ్లోస్ అనేవి ఉన్నాయి. వన్ ఈజ్ అన్న కండిషనల్ స్టేట్మెంట్స్, ఇవి కంట్రోల్ ఫ్లోస్ అని అంటారు, లేదంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు అనమాట. సో కండిషనల్ స్టేట్మెంట్స్, స్టేట్మెంట్స్, థర్డ్ వన్ ఇస్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. సో దీన్ని బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటారు, లేదంటే అన్కండిషనల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు, ఆర్ జంపింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. We can call. We have the control flows are used to control the program based on some condition. So based on the some condition ద్వారా మనం కంట్రోల్ చేసేదాన్ని we are going to call it as control flows అని అంట. సో దీని 3 types of control flows ఉన్నాయి. One is in a conditional statements, another one is a looping statement, another one is in a branching statement. So these are the 3 types of control flows we have. సో ఇక్కడ 3 types of control flows అనేవి ఉన్నాయి. సో ఇందులో ఈ 3 types of control flows లో ఫస్ట్ వన్ వచ్చేసరికి కండిషనల్ స్టేట్మెంట్స్. ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్, సో ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటివి, అవి ఎందుకోసం యూజ్ చేస్తారని డిస్కస్ చేయడానికి ముందు జస్ట్ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ లో ఏమేమి ఉంటాయి, లూపింగ్ స్టేట్మెంట్స్ లో ఏమేమి ఉంటాయి, బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ లో ఏమేమి ఉంటాయి అని చెప్పి సో లెట్ మీ రైట్ దట్ థింగ్స్. సో ఇన్ ద కండిషనల్ స్టేట్మెంట్స్ లో ఏమేమి ఉంటాయని అంటే ఇఫ్ ఆర్ we are going to call it simple if. Next one is if else. Next one is if else if. Next one is nested if. These things will be there. And next conditional statements, తర్వాత looping statements. So looping statements లలో we have while loop, for loop, nested loop. జస్ట్ ఇవి ఏమేమి ఉంటాయని చెప్పి రాస్తున్నాం, మళ్ళీ ఇన్ డీటెయిల్ గా ప్రతి ఒక్క టాపిక్ గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాం మళ్ళీ. అండ్ వెన్ కమ్ టు ద థర్డ్ వన్, బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఉన్న బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఏంటి అని అంటే we have break, continue, and pass. So these are the things we have. So break, continue, pass అని చెప్పి సో ఈ థింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి మనం ఇన్ డీటెయిల్ గా ప్రతి ఒక్క టాపిక్ గురించి విత్ ప్రోగ్రామ్ తో సహా మనం ఇక్కడ డిస్కస్ అనేది చేస్తాం అనమాట. సో అందులో ఫస్ట్ లెట్ మీ డిస్కస్ అబౌట్ ఫస్ట్ వన్ ఇస్ కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ ఇక్కడ పేరులోనే ఉంది కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఇక్కడ ది స్టేట్మెంట్స్ వర్క్స్ బేస్డ్ ఆన్ కండిషన్ ద్వారా వర్క్ అవుతుంది, దాన్నే కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటారు. ఓకేనా, దిస్
works based on కండిషన్ ద్వారా వర్క్ అవుతే దాన్నే వీఆర్ గోయింగ్ టు కాల్ as కండిషనల్ స్టేట్మెంట్స్ అంట. అయితే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ లో ఏమేమి ఉన్నాయి? ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్, ఇఫ్, నెస్టెడ్ ఇఫ్ అనేవి ఉన్నాయి అని చెప్పారు. సో లెట్ మీ డిస్కస్ ద వన్ ఆఫ్టర్ ద వన్. ఫస్ట్ వన్ ఏంటిది? ఇఫ్ స్టేట్మెంట్. సో లెట్ మీ డిస్కస్ అబౌట్ దట్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి. సో లెట్ మీ డిస్కస్. సో ఇఫ్ స్టేట్మెంట్ ఏంటిది? ఇఫ్ స్టేట్మెంట్. సో హౌ దిస్ వర్క్స్ ఇన్ ఇఫ్ స్టేట్మెంట్? సో ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక అవుట్పుట్ రావాలి అని అంటే సో వీఆర్ గోయింగ్ టు యూజ్ ఏమైనా ప్రింట్ అనే ఫంక్షనాలిటీ అనేది యూజ్ చేస్తాం. టు గెట్ ఎన్ అవుట్పుట్ వాట్ వీఆర్ యూజింగ్ ఏమైనా ప్రింట్ స్టేట్మెంట్. అంటే ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇప్పుడు నాకు హలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి అంటే ప్రింట్ డబుల్ కొటేషన్స్ లో కానీ సింగిల్ కొటేషన్స్ లో కానీ హలో వరల్డ్ అని చెప్పి రాస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ఎన్ అవుట్పుట్ హలో వరల్డ్ అని చెప్పి నాకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అదే థింగ్ ఇఫ్ ఐ యూజ్ ఏమైనా ఏంటిది? సో బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ ద్వారా నాకు హలో వరల్డ్ అని చెప్పి నాకు ప్రింట్ అవ్వాలి. అంటే ఇఫ్ దట్ కండిషన్ సాటిస్ఫై అవుతేనే నాకు ప్రింట్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ సో అండ్ సో కండిషన్ సాటిస్ఫై అవుతే ఐ నీడ్ టు ప్రింట్ దట్ స్టేట్మెంట్. ఇంతకుముందేమో డైరెక్ట్ గా ప్రింట్ చేస్తాను. ఇప్పుడు బేస్డ్ ఆన్ సమ్ కండిషన్, ఇఫ్ దట్ కండిషన్ సాటిస్ఫైస్ ఎట్ ద టైమ్ ఓన్లీ ఐ నీడ్ టు ప్రింట్ ద స్టేట్మెంట్ అని అనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ ద ఇఫ్ స్టేట్మెంట్. అంటే ఇఫ్ స్టేట్మెంట్ లో ఏంటి అంటే కండిషన్ ఇస్ ట్రూ, మనం తీసుకున్న కండిషన్ కానీ ట్రూ అయింది అన్నప్పుడు మాత్రమే ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ స్టేట్మెంట్ అనేది నాకు అక్కడ ప్రింట్ అనేది జరుగుతుంది. ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ స్టేట్మెంట్. ఇఫ్ ద కండిషన్ ఇస్ ఫాల్స్ మనకు అది అవసరం లేదు. ఇక్కడ కండిషన్ ట్రూ అవుతేనే స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూస్ చేస్తాం. సో ఇఫ్ అనే బ్లాక్ అనేది యూస్ చేస్తాం. అంటే ఇక్కడ ఇఫ్ అంటే ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ, if the condition is true then it executes block statement. If the condition is true then it executes an if block statement. So if block statement అనేది execute అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇఫ్ ద కండిషన్ ట్రూ అయితేనే దెన్ ఇట్ ఎగ్జిక్యూట్స్ అన్న ఈ బ్లాక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్. ఇప్పుడు కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, మీకు అది అవసరం లేదు. కండిషన్ ట్రూ అవుతేనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకున్నప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది యూస్ చేస్తాం. అయితే ఇప్పుడు దీని యొక్క సింటాక్స్, ఇక్కడ సింటాక్స్ అంటే ఏంటంటే ఫార్మాట్ అన్నమాట. సో సింటాక్స్ అంటే ఫార్మాట్, ఎలా రాయాలి, దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే ద ఫార్మాట్. సో ఇది యూస్ చేయాలంటే మనం ఇక్కడ ఇఫ్ అని చెప్పి యూస్ చేసి స్పేస్ ఇచ్చి, మీకు ఒకవేళ సి లాంగ్వేజ్ కానీ C++ కానీ మీకు జావా కానీ మీకు ఐడియా ఉంటే మీరు ఇక్కడ ఏంటంటే ఇఫ్ తర్వాత కండిషన్ రాస్తాం. సేమ్ అక్కడ కూడా సింపుల్ ఇఫ్ ఇవి ఉంటాయి, కానీ అక్కడనేమో దాని యొక్క ఫార్మాట్ అనేది ఇంకో విధంగా ఉంటుంది. అంటే ఇఫ్ అని రాసిన తర్వాత బ్రాకెట్ అనేది ఓపెన్ చేసి దాంట్లో కండిషన్ అనేది రాస్తాం సి లాంగ్వేజ్ లో, C++ లో, జావాలో. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ పైథాన్ లో వీఆర్ నాట్ గోయింగ్ టు ఓపెన్ అన్న బ్రాకెట్ అనేది ఓపెన్ చేయం. సో ఓపెన్ అండ్ బ్రాకెట్ చేయకుండా ఇఫ్ అని రాసిన తర్వాత కండిషన్, అంటే ఇక్కడ కండిషన్ అంటే రిలేషనల్ కండిషన్ అనేది రాస్తాం. అంటే రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసి కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేసి మనం కండిషన్ అనేది రాస్తాం. వాట్ ఎవర్ ద కండిషన్, ఇఫ్ దట్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్ అంటే ఇఫ్ కండిషన్ తర్వాత సో వి నీడ్ టు యూజ్ ఏమంటారు సెమీకాలన్. సో సెమీకాలన్ సారీ కోలన్ అనేది యూజ్ చేసి సో కోలన్ లోపల వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్. అయితే ఇక్కడ బిఫోర్ గోయింగ్ టు రైట్ ఇన్ అ ప్రోగ్రామ్ రిలేటెడ్ టు ద ఇఫ్ బ్లాక్, సో ఇఫ్ బ్లాక్ కి రాయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 2 థింగ్స్ గురించి తెలియాలి. సో ఇక్కడ నేను ఇఫ్ బ్లాక్ అని చెప్పి రాస్తాను. సో ఇక్కడ బ్లాక్ అంటే ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో దిస్ థింగ్ ఈజ్ అన్ బ్లాక్. సో బ్లాక్ అంటే ఏంటి అని అంటే, బ్లాక్ అని అంటే ద గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్, స్టేట్మెంట్స్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ as బ్లాక్ అని అంటారు. సో ఇక్కడ బ్లాక్ అంటే ఏంటి అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్. అంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఉందనుకోండి, అది ఒకటే స్టేట్మెంట్. ప్రింట్ 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 అని చెప్పి ఒక 5-6 స్టేట్మెంట్స్ కానీ ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటారు? ఒక బ్లాక్ అని అంటారు అనమాట. ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్, సింపుల్ గా అర్థమయ్యేటట్టు ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ as బ్లాక్ అని అంటారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండెంటేషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్.
పైథాన్ లో ఇండెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ ఇండెంటేషన్ అనేది ప్రాపర్ గా యూజ్ చేయాలంటే మీరు కోడ్ కరెక్ట్ గా రాసినా కూడా మీకు ఏంటంటే ప్రోగ్రామ్ అనేది ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ కాదు. మీరు నేను ఎలా రాశారో ఫస్ట్ లైన్ కిందనే సెకండ్ లైన్ రాశారు, కానీ ఫస్ట్ లైన్ కి సెకండ్ లైన్ కి నేను ఇండెంటేషన్ యూజ్ చేస్తే మీరు యూజ్ చేయలేరంటే దాని యొక్క అవుట్పుట్ అనేది మీకు చేంజ్ అనేది అయిపోతుంది అనమాట. సో దాని కిందనే రాశారు కానీ ఇండెంటేషన్ ఫాలో అవ్వలేదు, నాలాగా ఇండెంటేషన్ అంటే అలాంటి టైప్ అని ఉంటుంది. నేను అది ప్రాక్టికల్ గా చూపెడతాను ఇండెంటేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దాని వల్ల యూజ్ ఏంటిది అనేది. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దాట్ వన్. సో ఇక్కడ ఇండెంటేషన్ అంటే ఏంటిదంటే ఇండెంటేషన్. సో ఇండెంటేషన్ అని అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఇది కూడా బ్లాక్ ఆఫ్ కోడే. సో బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ద బ్లాక్ ఆఫ్ కోడ్ follows some space from the beginning. సో బిగినింగ్ నుంచి సమ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ని కానీ ఫాలో అవుతే దాన్నే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ ద ఇండెంటేషన్ అని అంటారు. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఫాలో సమ్ స్పేస్. సో స్పేస్ ని కానీ ఫాలో అవుతే దాన్ని మనం ఏమంటామంటే ఇండెంటేషన్ అని అంటారు. బ్లాక్ ఆఫ్ కోడ్ ఫాలో సమ్ స్పేస్ ఫ్రమ్ ద బిగినింగ్. బిగినింగ్ నుంచి సమ్ స్పేస్ ని కానీ ఫాలో అవుతే దాన్నే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇస్ ఏమంటారు ఇండెంటేషన్. యూ హావ్ టు రిమెంబర్ దట్ ఇండెంటేషన్ అంటే. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ సింటాక్స్ లో రాసినప్పుడు ఇఫ్ కండిషన్ రాస్తాను, కండిషన్ రాసిన తర్వాత ఇక్కడ నేను సో ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి సమ్ స్పేస్ అనేది ఇచ్చాను. సో ఐ గివెన్ అన్న సమ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది ఇచ్చాను. సో ఆ స్పేస్ ఇవ్వడం ద్వారా నాకేంటిది సో ఇట్ హస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ దాట్ థింగ్. సో ఇక్కడ నాకు ఇక్కడ స్పేస్ అనేది వచ్చి సో బ్లాక్ ఆఫ్ కోడ్ ఇట్ ఫాలో సమ్ ఆర్డర్ ఫాలో అయ్యి సో ఇక్కడ నాకేంటిది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ద గ్రూప్ ఏమంటారు ఇక్కడ సమ్ ఫ్రమ్ ది అంటే కండిషన్ ఇక్కడ కోలన్ తర్వాత ఫ్రమ్ ది ఫస్ట్ నుంచి సమ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాతనే మనం ఆ స్టేట్మెంట్ అనేది రాయాలి. సో రాస్తేనే అది వర్క్ అవుతుంది ఈ బ్లాక్ స్టేట్మెంట్ అంటే. మీరు అందులో ఒకటన రాయి పదన రాయి ఏమన్నా రాయి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ లో నువ్వు బ్లాక్ అంటే ఏంటిది ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఆ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ లో ఒకటి రాసినా అది బ్లాక్ కిందకే వస్తుంది అండ్ నెక్స్ట్ 10 రాసినా బ్లాక్ కిందకే వస్తుంది నార్మల్ గా. సో ఇప్పుడు అలా మనం బేస్ చేసుకొని ఇప్పుడు దీనే ఇటు బ్లాక్ అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్, ఇండెంటేషన్ అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ ఫాలోస్ సమ్ స్పేస్, బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ ఫాలోస్ సమ్ స్పేస్ ఫ్రమ్ ద బిగినింగ్. స్పేస్ ఫ్రమ్ ద బిగినింగ్. అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఈ దాంట్లో ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎలా యూజ్ ఇఫ్ బ్లాక్ యూజ్ చేసి సారీ ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసి లెట్ మీ రైట్ అన్న కోడ్. సో ఇప్పుడు చూడండి నేను ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేయకుండా ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రాస్తాను. సో తర్వాత దానికి ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాను. అయితే ఇప్పుడు చూడండి నార్మల్ గా నేను పైథాన్ అని చెప్పి నాకు ప్రింట్ అవ్వాలి. ఐ వాంట్ టు ప్రింట్ ద స్టేట్మెంట్ ఇస్ అన్ పైథాన్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం సింపుల్ గా ప్రింట్ డబుల్ కొటేషన్స్ లో కానీ సింగిల్ కొటేషన్స్ లో కానీ పైథాన్ అని చెప్పి రాస్తాం. సో ఇప్పుడు రాసి దీన్ని ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు రన్ చేశాను అనుకోండి ద అవుట్పుట్ విల్ గెట్ యాజ్ అన్ పైథాన్ అని చెప్పి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. అయితే ఏదైతే కోడ్ నేను ఇక్కడ రాశానో సో ఇక్కడ నాకు అది అవుట్పుట్ అనేది వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ నేనేంటి బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ ద్వారా నేను ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో హౌ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్, నేను ఒక నెంబర్ ని అవుట్పుట్ లో ఎంటర్ చేసి ఆ నెంబర్ అనేది 6 తోటి డివిజబుల్ అయ్యింది. నేను నా ఇష్టం, నేను కండిషన్ ఏదైనా తీసుకోవచ్చు. ఆ నెంబర్ అనేది 6 తోటి డివిజబుల్ అవుతే అప్పుడు నాకు ఈ స్టేట్మెంట్ పైథాన్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి అని చెప్పి నేను రాసుకుంటాను. ఏమిటిది 6 తోటి డివిజబుల్ ఒక నెంబర్ నేను అవుట్పుట్ లో ఎంటర్ చేసి ఆ నెంబర్ అనేది 6 తోటి డివిజబుల్ అవుతేనే ఐ నీడ్ టు ప్రింట్ దట్ స్టేట్మెంట్ అనేది నేను తీసుకోవాలి. ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తున్నాను ఇక్కడ సో ఇక్కడ ఫస్ట్ నేను ప్రింట్ పైథాన్ కి ముందు ఒక నెంబర్ ని ఎంటర్ చేస్తున్నాను. సో నెంబర్ కోసము నేను అవుట్పుట్ లో ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి, నేను ఏ ఫంక్షనాలిటీ తీసుకోవాలి ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏంటిది నమ్ అనే ఒక వేరియబుల్లో
సో నమ్ ఈక్వల్ టు ఇన్పుట్ అనే ఫంక్షనాలిటీ ఇన్పుట్ అని చెప్పి తీసుకొని సో ఇన్పుట్ లో ఐఎమ్ టేకింగ్ ఏమైనా ఒక నెంబర్ ని తీసుకుంటున్నాను. సో ఎంటర్ ఎనీ నెంబర్. మరి ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేసిన నెంబర్ అనేది ఏ డేటా టైప్ ఉంటుంది? స్ట్రింగ్ డేటా టైప్ కిందకే ఉంటుంది. నాట్ ఎన్ ఇంటీజర్, ఇట్ ఈస్ అన్ స్ట్రింగ్ డేటా టైప్ కిందకి ఉంటుంది. సో స్ట్రింగ్ డేటా టైప్ లో ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇంటీజర్ లో కావాలంటే నేను ఏం చేయాలి? we need to convert into the integer లోకి కన్వర్ట్ చేయాలి. ఇంటీజర్ వాల్యూ కావాలనుకుంటే ఇంటీజర్ లో కన్వర్ట్ చేయాలి, ఫ్లోట్ వాల్యూ కావాలనుకుంటే ఫ్లోట్ లోకి కన్వర్ట్ అనేది చేయాలి. కాబట్టి ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేసింది ఏదైనా సరే స్ట్రింగ్ డేటా టైప్ గా ఉంటుంది కాబట్టి ఐఎమ్ కన్వర్టింగ్ దిస్ వన్ ఇంటూ ద ఇంటీజర్ లోకి కన్వర్ట్ అనేది చేస్తుంది. సో ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ నెంబర్ అని చెప్పి సో ఐ కన్వర్టెడ్ దట్ నెంబర్ అనేది నేను కన్వర్ట్ చేస్తాను. సో కన్వర్ట్ చేసిన తర్వాత ప్రింట్ పైథాన్. సో పైథాన్ అని ఇచ్చి లెట్ మీ ప్రింట్ దట్ వాల్యూ. సో ఇప్పుడు నేను అది ప్రింట్ ఇచ్చాను. సో ప్రింట్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ ఆ వాల్యూ అనేది నాకు అక్కడ ప్రింట్ అనేది జరుగుతుంది. సో వాట్ ఎవర్ ద వాల్యూ వీఆర్ ప్రింటింగ్ దట్ వాల్యూ ఇట్ గోయింగ్ టు ప్రింట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నాకు ఏంటిది? ఇప్పుడు నేను ఇక్కడ సో ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ నెంబర్ ప్రింట్ పైథాన్ అని ఇస్తే నాకు పైథాన్ అని చెప్పి నాకు అక్కడ ప్రింట్ అనేది జరిగింది. సో అంటే సారీ ఇప్పుడు ఏంటిది సారీ నేను ఏంటిది ఒక నెంబర్ అనేది నేను ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత నేను ఏంటిది ఆ నెంబర్ అనేది 6 తోటి డివిజబుల్ అవుతేనే నాకు పైథాన్ అని చెప్పి నాకు ప్రింట్ అవ్వాలి, అంతే కదా? ఇప్పుడు ఆ నెంబర్ తీసుకొని ఆ నెంబర్ అనేది 6 తోటి డివిజబుల్ అవుతేనే నాకు పైథాన్ అని ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఒక నెంబర్ 6 తోటి డివిజబుల్ అవ్వాలంటే నేను అక్కడ ఏం ఆపరేటర్ తీసుకోవాలి? 6 తోటి డివిజబుల్ చేయాలి. డివిజబుల్ చేయాలని అంటే ఏం ఆపరేటర్ తీసుకోవాలి? మాడ్యులో ఎందుకు తీసుకోవాలి? మనం ఇక్కడ డివిజబుల్ అయ్యింది, ఒక నెంబర్ డివిజబుల్ అయ్యింది అని అంటే దాని రిమైండర్ వాల్యూ 0 ఉండాలి. అయితే ఇప్పుడు మనము రిమైండర్ వాల్యూ అంటే ఇప్పుడు మనము ఆపరేటర్ అర్థమెటిక్ ఆపరేటర్ వి హ్యావ్ అన్న డివిజన్ ఉంటుంది, ఫ్లోరింగ్ ఉంటుంది, మోడ్యులో ఉంటుంది. ఈ మూడిట్లలో ఏది యూజ్ చేయాలి అని అంటే సో ఇప్పుడు మూడిట్లలో ఏది యూజ్ చేస్తే మనకు రిమైండర్ వాల్యూ వస్తుంది అని అంటే మోడ్యులో యూజ్ చేస్తే వస్తుంది. అంటే ఎందుకు? ఏదైతే నెంబర్ ఒక నెంబర్ తో డివిజబుల్ అయ్యింది అని అనుకుంటే అప్పుడు దాని యొక్క రిమైండర్ వాల్యూ 0 ఉన్నప్పుడు మాత్రమే సో ఇట్ ఈస్ అన్న డివిజబుల్ అయినట్టు. రిమైండర్ 0 లేదు అని అంటే దాట్ నెంబర్ ఈజ్ అన్న డివిజబుల్ కానట్టు. అయితే ఇప్పుడు ఇక్కడ మాడ్యులేట్ చేసినప్పుడు మాత్రమే ఇట్ గోయింగ్ టు డివిజబుల్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు ఒక నెంబర్ అంటే ఆ నెంబర్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ మాడ్యులే బై 6 తోటి కదా డివిజబుల్ చేయాల్సింది. ఇది కండిషన్. ఈ కండిషన్ నేను ఇక్కడ రాయాలి, ఇఫ్ అనే బ్లాక్ లోపల రాయాలి. సో ఇఫ్ నెంబర్ డివిజబుల్ బై 6 అయినప్పుడు ఒకసారి వాల్యూ వస్తుంది. అంటే 0 గానో 1 2 3 4 అని చెప్పి నాకు ఆ వాల్యూ వస్తుంది. నేను ఆ వాల్యూ డివిజబుల్ అయ్యింది, ఆ నెంబర్ 6 తోటి డివిజబుల్ చేస్తే డివిజబుల్ అయ్యింది అని అంటే ఐ నీడ్ టు ఈక్వేటెడ్ విత్ అన్న 0 తోటి నేను ఈక్వేట్ చేయాలి. ఇఫ్ నెంబర్ పర్సెంటేజ్ 6 0 డబల్ ఈక్వల్స్ టు 0 అని చెప్పిస్తే ఇట్ గోయింగ్ టు డివిజబుల్ బై 6 అనే తోటి డివిజబుల్ అనేది అవుతుంది అని అర్థం. ఇఫ్ ద నెంబర్ డివిజబుల్ బై 6 ఈక్వల్స్ టు 0 అయితే ఆ నెంబర్ 6 తోటి డివిజబుల్ అవుతుంది అని చెప్పి దాని యొక్క అర్థం. అర్థమైంది? నేను ఇక్కడ ఈక్వాలిటీ ఎందుకు ఇచ్చాను అంటే ఇప్పుడు నెంబర్ మాడ్యులే బై 6 చేస్తే నాకు ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వచ్చిన వాల్యూ నేను 0కి ఈక్వేట్ చేస్తున్నాను. అంటే ఇది ఈక్వేట్ అయ్యింది అంటే కండిషన్ సాటిస్ఫై అయినట్టే కదా. సో ఇక్కడ మనం కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. అంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడ వాల్యూస్ తీసుకోవాల్సిన లేదు, ఇక్కడ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ ని నేను ఒక నెంబర్ కి ఈక్వేట్ చేస్తున్నాను. అది అయ్యింది అని అంటే కండిషన్ సాటిస్ఫై అయినట్టు, కాలేదు అని అంటే ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైస్ దేర్. అంటే ఇప్పుడు నెంబర్ డివిజబుల్ బై 6 ఈక్వల్స్ టు 0 అని చెప్పించి కోలన్ ఇచ్చి ఇఫ్ ఐ ఎంటర్ కొట్టాను అనుకోండి ఆటోమేటిక్ గా చూడండి సమ్ ఇండెంటేషన్ అంటే కర్సర్ ఫస్ట్ నుంచి సమ్ స్పేస్ అనేది అయ్యి సో ఇక్కడ ప్రింట్ అయిపోయింది. అయితే ఇక్కడ ప్రతి సాఫ్ట్వేర్ లో ఇలానే ప్రింట్ అవుతుందని కాదు. సో ఇది ఐడియలీలో ఇలా అయింది. మీరు వేరే సాఫ్ట్వేర్ లో యూజ్ చేసినప్పుడు మీకు అలా రాకపోతుండొచ్చు. మీరు ఇక్కడ కర్సర్ అనేది ఇక్కడ ఫస్ట్ లోనే వస్తుండొచ్చు. మీరేంటిది యూ హ్యావ్ టు నో సమ్ ఏంటిది ఈ బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేది ఇండెంటేషన్ ని ఫాలో అవుతాయి అని చెప్పి యూ నీడ్ టు నో అబౌట్ దాట్ వన్. సో దానికోసం మీరు ఏమైనా ట్యాబ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా స్పేస్ అనేది వస్తుంది. ఓకేనా?
సో ఇప్పుడు నేను ఏంటిది దీని తర్వాత ఈ స్టేట్మెంట్ అనేది నేను అక్కడ ప్రింట్ పైథాన్ అని చెప్పి దాని లోపల రాయాలి. ప్రింట్ పైథాన్ అని చెప్పి రాయాలి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇంతకు ముందు ప్రింట్ పైథాన్ ఇస్తే నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, పైథాన్ అని చెప్పి నాకు అవుట్పుట్ వచ్చింది. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే నన్ను ఇప్పుడు ఏం అడుగుతుంది, ఒక నెంబర్ ని ఎంటర్ చేయండి అని అడుగుతుంది. ఇఫ్ ఐ ఎంటర్ అనే నెంబర్ 25, 25 అనేది 6 టేబుల్ తో డివిజబుల్ అవుతుందా, అవ్వదు. సో నేనేం చెప్పాను, ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ 6 తో డివిజబుల్ అవుతేనే నాకు పైథాన్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి అని చెప్పి ఇచ్చాను. సో 25 అనేది 6 టేబుల్ తోటి డివిజబుల్ అవ్వదు కాబట్టి వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ అవుట్పుట్. అవుట్పుట్ అనేది ఏమి కూడా రాలేదు. మరి ఇప్పుడు అదే నెంబరు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఈసారి 36 అనే నెంబర్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు 36 అనే 6 టేబుల్ తో డివిజబుల్ అవుతుందా, అవుతుంది. సో అవుతుంది కాబట్టి కండిషన్ సాటిస్ఫైడ్ కాబట్టి ఇట్ గోయింగ్ టు ప్రింట్ అనే స్టేట్మెంట్ పైథాన్ అని చెప్పి నాకు ప్రింట్ అనేది. అంటే కండిషన్ సాటిస్ఫై అవుతేనేమంటే అందులో ఉన్న బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. అంటే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఒకవేళ మీరు ఈ నమ్ పర్సెంటేజ్ 6 ఈక్వల్స్ టు 0 తర్వాత మీరు నెక్స్ట్ లైన్ లో ఇండెంటేషన్ ఫాలో అవ్వకుండా మీరు ఇక్కడ ఫస్ట్ నుంచి రాశారనుకోండి, ఇప్పుడు మీరు ఇలా సింటాక్స్ అయితే ఇలాగా ఫార్మాట్ అలా ఉండకూడదు, వీ నీడ్ టు ఫాలో సమ్ ఇండెంటేషన్ అనేది ఫాలో అవ్వాలి. కానీ నేను ఇక్కడ ఇండెంటేషన్ లేదు, అక్కడ ఇండెంటేషన్ లేకుండా నెక్స్ట్ లైన్ లోనే రాశాను. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే సో చూడండి అక్కడ నాకు ఎర్రర్ వచ్చింది, ఒక పాపప్ విండో అనేది ఓపెన్ అయింది. ఏమంటే ఎక్స్పెక్టెడ్ అనే ఇండెంటేషన్ బ్లాక్ ఆఫ్టర్ ద ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత నాకు నేను ఒక ఇండెంటేషన్ బ్లాక్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి అక్కడ ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. సో ఓకే అని చెప్పి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. అంటే నేను అక్కడ ప్రింట్ దగ్గర నాకు అక్కడ ఇండెంటేషన్ బ్లాక్ అనేది అది ఎక్స్పెక్ట్ చేస్తుంది అని చెప్పి వచ్చింది. సో ఇప్పుడు ఏంటిది, ఐ నీడ్ టు గివ్ ఇన్ ఇండెంటేషన్ బ్లాక్ అనేది ఇవ్వాలి. సో ఇచ్చి ఇఫ్ ఐ రన్ ఇట్ సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు నాకు ఇట్ ఆస్కింగ్ ఎంటర్ ఎనీ నెంబర్. సో ఇఫ్ ఐ ఎంటర్ ఎనీ నెంబర్ 24 అనే 6 టేబుల్ తో డివిజిబుల్ అవుతుందా, అవుతుంది. కాబట్టి సెట్ ప్రింటెడ్ అయినా పైథాన్ అని చెప్పి ప్రింట్. ఒకవేళ నేను ఇప్పుడు ప్రింట్ పైథాన్ రాసేసాను, వచ్చింది అవుట్పుట్. ఇప్పుడు పైథాన్ కింద ఇఫ్ ఐ రైట్ అయినా జావా ప్రింట్ పైథాన్ కింద ప్రింట్ జావా అని చెప్పి నేను సింగిల్ కోట్స్ లో ఇఫ్ ఐ రైట్ ఇట్ రాశాను అనుకోండి, అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటిది, ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ 6 తో డివిజబుల్ అవుతే నాకు అవుట్పుట్ అనేది పైథాన్ రావాలి, దాంతో పాటు జావా కూడా రావాలి అని చెప్పి దాని యొక్క అర్థం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు నేను రన్ చేస్తే సో ఇఫ్ ఐ ఎంటర్ ద వాల్యూ 48 అనేది 6 టేబుల్ తో డివిజబుల్ అవుతుందా, అవుతుంది. అంటే ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, పైథాన్ జావా. లెట్ మీ సీ ద అవుట్పుట్ పైథాన్ జావా అని చెప్పి. అంటే నాకు ఇదే కదా నేను స్టేట్మెంట్ తీసుకుంది, అక్కడ ఒక నెంబర్ తో డివిజిబుల్ అవుతే పైథాన్ జావా అని రావాలనుకున్నాను కాబట్టి అది వచ్చింది. ఇప్పుడు నేను ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ పైథాన్ జావా కాకుండా నేను పైథాన్ కిందనే కదా జావా అని చెప్పి రాసింది, అంటే నెక్స్ట్ లైన్ లోనే ఐ రోట్ దట్ స్టేట్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ జావాని నేను ఇండెంటేషన్ ఫాలో అవ్వకుండా ప్రింట్ జావానే ఇచ్చాను, నెక్స్ట్ లైన్ లోనే ఇచ్చాను, పైథాన్ కిందనే నెక్స్ట్ లైన్ లోనే జావా అని చెప్పి ఇచ్చాను. బట్ ఐ డిడెంట్ ఫాలో ఎనీ ఇండెంటేషన్ అనేది ఫాలో అనేది అవ్వలేదు. ఒకవేళ నేను ఇప్పుడు ఇండెంటేషన్ ఫాలో అయ్యి ఇప్పుడు ప్రింట్ పైథాన్ కిందనే జావా అని రాసి నేను ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసి రన్ చేసి ఇప్పుడు నేను ఇఫ్ ఐ ఎంటర్ అన్న వాల్యూ 21 అని చెప్పి ఎంటర్ చేశాను అనుకోండి, ఇప్పుడు 21 అనేది 6 టేబుల్ తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇప్పుడు ఏం రాదు అవుట్పుట్. ఎందుకనంటే అక్కడ కండిషన్ సాటిస్ఫై అవుతేనే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి నేను ఇచ్చాను అక్కడ, అంతే. కండిషన్ ఫెయిల్ అవుతే ఏంటి అని చెప్పి నేను ఇవ్వలేదు ఏమి స్టేట్మెంట్ అక్కడ. సో ఇప్పుడు నాకు ఆ స్టేట్మెంట్ అనేది రాదు. అయితే ఇప్పుడు ఈ ప్రింట్ జావా అని చెప్పి నేను నెక్స్ట్ లైన్ లో రాసాను, కానీ ఇండెంటేషన్ ఫాలో అవ్వలేదు, ఆ స్టేట్మెంట్ కి ఇండెంటేషన్ ఫాలో అవ్వలేదు. ఇప్పుడు నేను సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నాను. రన్ చేసి చూడండి, నాకు ఇప్పుడు ఏమి ఎర్రర్ రాలేదు, ఇండెంటేషన్ ఫాలో అవ్వలేవు అని చెప్పి, ఇంతకుముందు ఎక్స్పెక్టెడ్ ఇండెంటేషన్ ఫాలో అవుతలేవు అని చెప్పి ఎర్రర్ ఏం రాలేదు. కానీ ఇప్పుడు చూడండి ఎంటర్ ఎనీ నెంబర్ అని వచ్చింది కదా, ఇఫ్ ఐ ఎంటర్ ద నెంబర్ 36, ఇప్పుడు 36 అనేది 6 టేబుల్ తో డివిజిబుల్ అవుతుందా, అవుతుంది. కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ ఏమొస్తుంది, పైథాన్ జావా అనేది వస్తుంది. సో లెట్ మీ సీ ద అవుట్పుట్, ఏమొచ్చింది, పైథాన్ జావా వచ్చింది. అంటే నేను అక్కడ సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇండెంటేషన్ ఫాలో అవ్వకపోయినా సరే
నాకు అక్కడ స్టేట్మెంట్ అనేది వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తాను. ఇంతకుముందు నాకు 21 ఎంటర్ చేస్తే నాకు ఏమొచ్చింది అవుట్పుట్? వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ అవుట్పుట్ రాలేదు. మరి ఇప్పుడు నేను 21 ఎంటర్ చేశాను అనుకోండి, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఎందుకు జావా వస్తుంది? యా. సో ఇప్పుడు చూడండి, నేను 21 ఎంటర్ చేస్తే వి గాట్ ఇన్ జావా అని చెప్పొచ్చు. ఎందుకు జావా అని వచ్చిందంటే నేను రాసిన ప్రోగ్రామ్ లో ఓన్లీ పైథాన్ అనే స్టేట్మెంట్ మాత్రమే బేస్డ్ ఆన్ ద కండిషన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ జావా అనేది కండిషన్ తోటి సంబంధం లేదు. కండిషన్ తోటి అసలు సంబంధమే లేదు. కండిషన్ ఫెయిల్ అవుతే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాలేదు. అసలు కండిషన్ తోటి సంబంధం లేదు. కండిషన్ ట్రూ అయినా జావా ప్రింట్ అవుతుంది, కండిషన్ ఫెయిల్ అయినా జావా అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఎందుకంటే దట్ ఈస్ నాట్ డిపెండ్స్ ఆన్ దట్ కండిషన్. కండిషన్ మీద డిపెండ్ అనేది అవ్వలేదు. సో ఇక్కడ మీకు కండిషన్ ట్రూ అయినా జావా ప్రింట్ అవుతుంది, కండిషన్ ఫెయిల్ అయినా జావా ప్రింట్ అవుతుంది. కానీ పైథాన్ మాత్రం కండిషన్ ట్రూ అవుతే మాత్రమే ప్రింట్ అవుతుంది. అలాంటి కేసెస్లలో వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ ఇఫ్. సో ఇలా దీన్ని రాసేదాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ నెక్స్ట్ స్టేట్మెంట్స్ అని అంటారు. అంటే ఈ నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేది నాట్ రిలేటెడ్ టు దట్ ఈ బ్లాక్ కి సంబంధించింది కాదు. అంటే ఇఫ్ కండిషన్ కి రిలేటెడ్ గా సంబంధించింది కాదనమాట. ఈ కండిషన్ పాస్ అయినా ఫెయిల్ అయినా మీకు ఆ స్టేట్మెంట్ అనేది పెట్టాం. సో సింటాక్స్ లో కూడా ఈ థింగ్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు నెక్స్ట్ స్టేట్మెంట్స్ అంటే ఈ నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేది ఈ బ్లాక్ కి సంబంధించినవి కాదు. అంటే ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అనేది కాదు. సో అది కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఇట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ఈ బ్లాక్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇఫ్ ఎల్స్. అర్థమైందా ఇఫ్ స్టేట్మెంట్ అనేది? ఎవ్రీవన్ యా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ ఎల్స్. మరి ఈ ఫెల్స్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తారు అని అంటే, ఇప్పుడు ఇంతకుముందు కేసులో మనకు కండిషన్ ట్రూ అవుతేనే నాకు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పి ఇచ్చారు. కానీ కండిషన్ ఫెయిల్ అవుతే ఏంటిది అని చెప్పి నేను తీసుకోలేదు అక్కడ. ఇప్పుడు నేను కండిషన్ ట్రూ అవుతే ఒక స్టేట్మెంట్, కండిషన్స్ ఫాల్స్ అవుతే ఒక స్టేట్మెంట్ నాకు ప్రింట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ ఫెల్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఒకటే బేస్డ్ ఆన్ వన్ కండిషనే. ఇప్పుడు ఇంతకుముందు కేసులో కండిషన్ ట్రూ అవుతేనే స్టేట్మెంట్ ప్రింట్ అయ్యింది, కండిషన్ ఫాల్స్ అవుతే ఏమీ ప్రింట్ అవ్వలేదు అక్కడ. ఎందుకనంటే నేను అక్కడ దానికోసం నేను లాజిక్ ఏం బిల్డ్ చేయలేదు అక్కడ. ఇప్పుడు నేను రిక్వైర్మెంట్ ఏం తీసుకుంటున్నాను? కండిషన్ ట్రూ అవుతే ఒక స్టేట్మెంట్, కండిషన్స్ ఫాల్స్ అవుతే ఒక స్టేట్మెంట్ రావాలి అని చెప్పి. సో హ్యావ్ టేకింగ్ దిస్ వన్. సో ఇప్పుడు నేను దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇఫ్ అంటే ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, then it executes if block statement. And if the condition is false, then it executes else block statement. If the condition is true, then it executes if block statement. And if the condition is false, then it executes else block statement. Condition true అవుతే ఒక స్టేట్మెంట్, కండిషన్స్ ఫాల్స్ అవుతే ఇంకో స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది అనమాట. సో అంటే దీని యొక్క ఫార్మాట్ అంటే సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే, ద సింటాక్స్ విల్ బి ఇఫ్ స్పేస్ కండిషన్. ఒకటే కండిషన్ నేను తీసుకునేది, తర్వాత అది కోలన్ పెట్టి తర్వాత దాని లోపల ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్ అనేది రాస్తాము. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ వన్, సో అదే ఇఫ్ కిందనే వీఆర్ గోయింగ్ టు రైట్ ఎల్స్ అని పెట్టి కోలన్ పెట్టి ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు కండిషన్ ట్రూ అవుతే ఒక స్టేట్మెంట్, కండిషన్స్ ఫాల్స్ అవుతాయి ఇంకో స్టేట్మెంట్. అసలు కండిషన్ తోటి సంబంధం లేకుండా మీకు ఏంటిది వేరే నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేది మీకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది, వాట్ ఎవర్ యూ గివ్ ఇట్. సో అయితే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని లెట్ మీ రైట్ అన్న కోడ్. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఒక నెంబర్ని ఎంటర్ చేసి ఆ నెంబరు నాకు 4 తోటి డివిజబుల్ అయ్యింది అని అంటే, సో ఇక్కడ
డివిజబుల్ అవ్వాలని రూల్ ఏం లేదు. యూ కెన్ టేక్ ఎనీథింగ్ ఎల్స్. మీరు కండిషన్ ఏమన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు డివిజబుల్ అవ్వాలి, సో దాన్ని జీరోకే ఈక్వేట్ చేయాలి అలా అని ఏం లేదు. సో ఇప్పుడు మీరు ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబరు 20 కన్నా గ్రేటర్ ఉంటే, 30 కన్నా గ్రేటర్ ఉంటే నాకు ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి, 40 కన్నా గ్రేటర్ ఉంటే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి మీరు అలా కూడా తీసుకోవచ్చు. కెన్ టేక్ ఇన్ దట్ ఫార్మాట్ ఆల్సో. డిపెండ్స్ ఆన్ మీరు కండిషన్ అనేది. సో మీరు ఏ కంపారిజన్ ఆపరేటర్ అన్నా యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ప్రతిసారి ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేయాలనేది డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ని బట్టి మీరు అక్కడ ఏదన్నా కండిషన్ కంపారిజన్ ఆపరేటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అందులో మీరు అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసిన ఎట్ ద లాస్ట్ లో మీరు కంపారిజన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తారు. ఇంతకుముందు కేసులో నంబర్ డివిజబుల్ బై 6 అది అర్థమెటిక్ ఆపరేటర్, అండ్ ఈక్వల్స్ టు 0 అనేది కంపారిజన్ ఆపరేటర్. అన్న వచ్చిన రిజల్ట్ ని నేను కంపేరింగ్ విత్ అన్న 0 కి కంపేర్ చేస్తున్నాను, దాన్ని కంపారిజన్ ఆపరేటర్ అని అంటారు. అంటే ఆ కండిషన్స్ అనేది వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏంటిది ఒక నెంబర్ ని ఎంటర్ చేస్తున్నాను. నౌ ఆల్సో ఐఎమ్ ఎంటరింగ్ ద నెంబర్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్. సో ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఐఎమ్ కన్వర్టింగ్ దాట్ నెంబర్ ఇంటూ ద ఇంటీజర్ డేటా టైప్ లోకి. కన్వర్ట్ చేసి నెంబర్ ఇన్పుట్ ఇన్పుట్ ఎంటర్ ఎనీ నెంబర్. సో ఆ నెంబర్ ని కన్వర్ట్ చేసి లెట్ మీ ప్రింట్ దట్ నెంబర్. సో ఇప్పుడు నెంబర్ ఇన్పుట్ ఎంటర్ ఎనీ నెంబర్. సో ఆ నెంబర్ ని కన్వర్ట్ చేసి లెట్ మీ ప్రింట్ దట్ నెంబర్ అనేది నేను ప్రింట్ అనేది చేయాలి. సో టు ప్రింట్ దట్ నెంబర్ నేను ఇక్కడ ఏంటిది సారీ ఆ నెంబర్ అనేది బేస్ కండిషన్ సాటిస్ఫై చేయాలి. సో ఇప్పుడు కండిషన్ ఏంటిది, ఇఫ్ దట్ నెంబర్ ఈస్ డివిజబుల్ బై 4 ఈక్వల్స్ టు 0. నెంబర్ డివిజబుల్ బై 4 ఈక్వల్స్ టు 0 అయ్యింది అని అంటే నాకేమైనా ప్రింట్ అవ్వాలి, ప్రింట్ పైథాన్. అంటే కండిషన్ సాటిస్ఫై అవుతే నాకు పైథాన్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. కండిషన్ కానీ ఫెయిల్ అయింది అని అంటే ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళి ప్రింట్ జావా చెప్పి ప్రింట్ అవ్వాలి. కండిషన్ సాటిస్ఫై అయితే ఒక స్టేట్మెంట్, కండిషన్స్ ఫెయిల్ అవుతే ఒక స్టేట్మెంట్ అనేది ఐ నీడ్ టు ప్రింట్. సో కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఒక స్టేట్మెంట్, కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు ఇంకో స్టేట్మెంట్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు నాకు మళ్ళీ ఏంటిది ఇట్ గోయింగ్ టు ఆస్క్ ఏనా సో ఇట్ ఆస్కింగ్ ఏనా ఎంటర్ ఎనీ నెంబర్ అన్నాడు. సో ఇప్పుడు నేను ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇఫ్ ఎంటర్ ఏ నెంబర్ 84 అనేది సో డివిజబుల్ బై 4 తో డివిజబుల్ అవుతుందా? అవుతుంది. సో 4 తో డివిజబుల్ అవుతుంది కాబట్టి ద రిజల్ట్ ఏమొస్తుంది, అవుట్పుట్ ఏమొస్తుంది, ఏమొస్తుంది అవుట్పుట్ పైథాన్. వీఆర్ గెటింగ్ ఎన్ అవుట్పుట్ పైథాన్. ఏంటిది ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయితే ఒక స్టేట్మెంట్ రావాలని ఇచ్చాను కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది, స్టేట్మెంట్ అనేది వేర్ ఎగ్జిక్యూటెడ్ దట్ స్టేట్మెంట్. ఇప్పుడు నేను ఇంకో నెంబర్ తీసుకుంటాను. దట్ నెంబర్ 31. సో 31 అనేది 4 టేబుల్ తో డివిజిబుల్ అవుతుందా? కాదు. సో డివిజిబుల్ అవ్వదు కాబట్టి వాట్ ద అవుట్పుట్ విల్ బి జావా. జావా అంటే కండిషన్ సాటిస్ఫై అయితే ఒక స్టేట్మెంట్, కండిషన్ ఫాల్స్ అవుతే ఇంకో స్టేట్మెంట్ రావాలి అని అన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ ఏనా ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేసి వీఆర్ గోయింగ్ టు రైట్ దట్ స్టేట్మెంట్ అనేది రాస్తాం అనమాట. సో ఇన్ దిస్ వే వీఆర్ గోయింగ్ టు గెట్ ఏనా సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి పైథాన్ జావా అని చెప్పి వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మనం ఎగ్జిక్యూట్ అనేది చేస్తాం. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను డివిజిబుల్ బై 4 అయితేనేమో పైథాన్, లేదు అని అంటే జావా అని చెప్పి నాకు ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు అసలుకి కండిషన్ తోటి సంబంధం లేకుండా మనం నెక్స్ట్ స్టేట్మెంట్స్ కూడా మనం రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏంటిది ఆఫ్టర్ దాట్ వన్ ఎల్స్ తర్వాత నేను ఇండెంటేషన్ ఫాలో అవ్వకుండా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి రాస్తున్నాను. ఇది కంపల్సరీ రాయాలని కాదు,
అంటే దీనికి సంబంధం లేదు, ఆ ప్రింట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే స్టేట్మెంట్ ఆ కండిషన్ కి సంబంధం లేదు. సో ఇక్కడ ప్రింట్ పైథాన్ ప్రింట్ జావా అనేది కండిషన్ కి సంబంధం ఉంది. కండిషన్ సాటిస్ఫై అవుతే పైథాన్ అని చెప్పి ప్రింట్ అవుతుంది, కండిషన్ ఫెయిల్ అవుతే జావా అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సో ఇప్పుడు చూడండి ఈ ఇఫ్ ఐ టేక్ 84 అని చెప్పి తీసుకుంటే పైథాన్ అని చెప్పి ప్రింట్ అయింది, దాని తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో నెంబర్ తీసుకుంటే ఇఫ్ ఐ టేక్ 21, సో 21 అని అంటే జావా అని చెప్పి ప్రింట్ అయింది, నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి ప్రింట్ అయింది అనమాట. అంటే ఇక్కడ కండిషన్ తోటి సంబంధం లేకుండా ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ స్టేట్మెంట్స్ అనేది నాకు ఇక్కడ ప్రింట్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఏంటిది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వితౌట్ బేస్డ్ ఆన్ అన్న కండిషన్, సో కండిషన్ తోటి సంబంధం లేకుండా మనకు ప్రింట్ అవుతుంది. సో కండిషన్ ని బేస్ చేసుకొని పైథాన్ జావా మాత్రమే మనకు అక్కడ ప్రింట్ అవుతుంది. ఇది బేస్డ్ ఆన్ ద ఇఫ్ ఎల్స్ అనేది యూస్ చేసి మనం చేస్తాం. అయితే ఈ ఇఫ్ ఎల్స్ కి రిలేటెడ్ గా యూస్ చేసి లెట్ మీ రైట్ అన్న, ఇప్పుడు ఇక్కడ ఇఫ్ ఎల్స్ అనేది ఎలా వర్క్ అయింది కదా, సో దీన్ని బేస్ చేసుకొని నేను ఒక ప్రోగ్రామ్ రాస్తాను. దట్ ప్రోగ్రామ్ ఈజ్ అన్న ఈవెన్ ఆర్ ఆడ్. అంటే ఐ వాంట్ టు చెక్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే చెక్ వెదర్ ద number is even or odd. Check whether the number is even or odd. ఆ నెంబర్ అనేది ఈవెన్ నెంబరా లేకపోతే ఆడ్ నెంబరా అని చెప్పి చెక్ చేయండి అని చెప్పి చెప్తారు. సో చెక్ వెదర్ ద నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్, ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని చెప్పి చెక్ చేయండి అని. ఇప్పుడు అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్. సో డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ ఎన్ ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్? ఈవెన్ నెంబర్ అంటే ఏంటిది? ఏంటిది ఈవెన్ నెంబర్ అంటే? డివిజబుల్ బై. సో ఏదైతే నెంబర్ డివిజబుల్ బై 2 ఉందంటే దాట్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్. సో మరి ఆడ్ నెంబర్ అంటే నాట్ డివిజబుల్ బై 2. సో ఇప్పుడు అదే కండిషన్ వీఆర్ గోయింగ్ టు టేక్. అంటే నేను ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుంటున్నాను అంటే నెంబర్, ఈ నెంబర్ అనేది ఇట్లా అవుట్పుట్ లో తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ నెంబర్ తీసుకోండి అని చెప్పి పర్టికులర్ గా ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఒక నెంబరు అది ఈవెన్ ఆడ్ అని మాత్రమే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అది ఎలా తీసుకోండి ఏంటిది అని చెప్పి అది అడగట్లేదు. సో చెక్ వెదర్ ద నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పి అడుగుతున్నారు అంతే. సో ఇప్పుడు అది అడుగుతున్నారంటే దానికి రిలేటెడ్ నేను ఏం చేయాలి? ఆ నెంబర్ అనేది కంపల్సరీగా అవుట్పుట్ లోనే తీసుకోవాలి. అది ఏ నెంబర్ అవుతుందని చెప్పి చెప్పలేం కదా. సో కాబట్టి ఐమ్ టేకింగ్ అనేది అవుట్పుట్ లో. నేను ఇప్పుడు డైరెక్ట్ గా తీసుకోవచ్చు, కానీ డైరెక్ట్ గా తీసుకుంటే ఆ నెంబర్ మాత్రమే మనం చెక్ చేస్తున్నట్టు. అక్కడ మనం ప్రతి నెంబర్ ని చెక్ చేయట్లేదు. ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి ఆ నెంబర్ సో అండ్ సో నెంబర్ అనేది వి నీడ్ టు నో దాట్ వన్. సో తెలుసుకోవాలి. కాబట్టి నమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఎనీ నెంబర్. సో ఇప్పుడు ఏదో ఒక నెంబర్ ని ఎంటర్ అనేది చేస్తుంది. సో ఎంటరింగ్ ఇన్ నెంబర్. సో ఇన్పుట్ ఎంటర్ ఎనీ నెంబర్. సో ఇప్పుడు ఏదో ఒక నెంబర్ అనేది నేను ఎంటర్ అనేది చేస్తాను. సో ఇప్పుడు ఏదైతే నెంబర్ ని ఎంటర్ చేస్తున్నానో, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, లెట్ మీ కన్వర్ట్ into the ఇంటీజర్ డేటా టైప్. సో ఎందుకంటే ఆ నెంబర్ డివిజబుల్ బై 2 తోటి అవ్వాలి కాబట్టి ఇంటీజర్ డేటా టైప్ లోకి కన్వర్ట్ అనేది చేస్తాను. సో కన్వర్ట్ చేసి ఇప్పుడు నాకు ఏంటిది, ఐ నీడ్ టు చెక్ if that number is divisible by 2 equals to 0 అయ్యింది అని అంటే that number ప్రింట్. ఏదైతే నెంబర్ ఉందో, నేను ఏదైతే నెంబర్ ఇచ్చానో ఆ నెంబర్ ఈజ్ అన్న ఈవెన్ నెంబర్, ఆ నెంబర్ ఈజ్ అన్న ఆడ్ నెంబర్ అని రావాలి. అంటే ఇప్పుడు నేను 2 అని ఇచ్చాను అనుకోండి, 2 ఈజ్ అన్న ఈవెన్ నెంబర్ అని చెప్పి నాకు అవుట్పుట్ రావాలి. నేను 3 అని ఇచ్చాను అనుకోండి, 3 ఈజ్ అన్న ఆడ్ నెంబర్ అని చెప్పి ఐ నీడ్ టు గెట్ అన్ అవుట్పుట్ అనేది రావాలి. సో ఇప్పుడు నేను ప్రింట్ నమ్ %2 ఈక్వల్స్ టు 0 అని ఇస్తే నెంబర్ అని నాకు అవుట్పుట్ ఎలా ఉండాలి కాబట్టి నమ్ కామా ఈజ్ అన్న ఈవెన్ నెంబర్.
నేను ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ అనేది మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు అవుట్పుట్ లో ఫస్ట్ ఆ వేరియబుల్ లో అసైన్ అయిన వాల్యూ నేమ్ నాకు కావాలి కాబట్టి నమ్ కామా ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ అని చెప్పి నేను రాస్తాను. ఓకేనా, అర్థమవుతుంది అక్కడ నమ్ ఎందుకు రాస్తానంటే ఆ నమ్ ప్లేస్ లో ఆ నమ్ లో మనం ఎంత స్టోర్ చేస్తామో అది. లేదు ఇప్పుడు ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళి ఐ నీడ్ టు ప్రింట్ నమ్ కామా ఈజ్ అన్ ఆడ్ నెంబర్. సో నమ్ కామా ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అని చెప్పి నేను ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి లెట్ మీ రన్ ద కోడ్. సో కోడ్ ని రన్ చేస్తే నేను టాస్కింగ్ ఎంటర్ ఎనీ నెంబర్, ఒక నెంబర్ ని ఎంటర్ చేయండి అని అడుగుతుంది. సో ఇఫ్ ఎంటర్ అన్ నెంబర్ 75, 75 అనేది డివిజిబుల్ బై 2 తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. మరి ఇప్పుడు 75 అనేది ఏం నెంబర్ అవుతుంది? ఇప్పుడు ఆడ్ నెంబర్. సో లెట్ మీ సీ ద అవుట్పుట్. ఏమొచ్చింది? ప్రాపర్ గానే వచ్చింది. 75 ఇస్ ఆడ్ నెంబర్, అంటే నేను రాసిన స్టేట్మెంట్ ప్రాపర్ గానే వచ్చింది అని చెప్పి దాని అర్థం. ఇక్కడ మీకు అవుట్పుట్ ఒక్కటే రావడం కాదు ఇంపార్టెంట్, అవుట్పుట్ కూడా ప్రాపర్ గా వస్తుందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. అక్కడ మీరు ఇక్కడ పొరపాటున మర్చిపోయి ఇప్పుడు నమ్మిజన్ అన్న ఈవెన్ నెంబర్ అని ఇచ్చారు, ఇక్కడ కూడా ఆడ్ నెంబర్ అని ఇవ్వకుండా మర్చిపోయి ఈవెన్ అని ఇచ్చారు అనుకోండి, ఈవెన్ అని ఇచ్చారనుకోండి, ఇప్పుడు నేను సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ద కోడ్. సో ఇప్పుడు నేను కోడ్ ని రన్ చేస్తే నాకు చూడండి ఎంటర్ ఎనీ నెంబర్. సో ఒక నెంబర్ ని ఎంటర్ చేస్తే ఇఫ్ ఐ ఎంటర్ ద నెంబర్, సో ఇప్పుడు నేను లైక్ 69 అని ఎంటర్ చేశాను. 69 అనేది 2 టేబుల్ తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. అంటే ఇప్పుడు ఈ 69 అనేది ఏం నెంబర్ అవ్వాలి? ఆడ్ నెంబర్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి నాకేమొచ్చింది? 69 ఇస్ ఈవెన్ నెంబర్ అని వచ్చింది. అది కరెక్టా? కాదు. కానీ ఎందుకు కరెక్ట్ కాదు? అదేమైనా మిస్టేక్ చేసిందా అంటే కాదు, అదేం మిస్టేక్ చేయలేదు, అది కరెక్ట్ గానే వచ్చింది అవుట్పుట్. మనం ప్రోగ్రామ్ రాంగ్ రాసాం అక్కడ. ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ సెమీకోలన్ పెట్టలేరు అని అంటే, ఇక్కడ సెమీకోలన్ పెట్టలేరు, అది మీ మిస్టేక్. అది సింటాక్స్ యొక్క ఫార్మాట్, సెమీకోలన్ కోలన్ అనేది పెట్టాలి, కోలన్ పెట్టలేరు మీరు. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేసి నీకు అక్కడ ఎర్రర్ వస్తుంది. సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నప్పుడు అలా ఎక్స్పెక్టెడ్ కోలన్, ఎక్స్పెక్టెడ్ సెమీకోలన్, ఎక్స్పెక్టెడ్ బ్రాకెట్ అని చెప్పి అక్కడ నాకు అక్కడ చెప్తుంది. సో ఇప్పుడు నేనేంటిది, ఇఫ్ ఐ యూజ్ అయిన కోలన్ దేర్, సో ఐ నోన్ అబౌట్ దాట్ వన్, నాకు అక్కడ యూజ్ చేయాలని చెప్పి తెలుస్తుంది సింపుల్ గా, అది కూడా నాకు చెప్తుంది, ఇన్ఫార్మ్ చేస్తుంది. కానీ ఒకవేళ నేను ప్రోగ్రామ్ లోనే మిస్టేక్ చేశాను అనుకోండి, ఆ మిస్టేక్స్ అనేవి చెప్పలేదు కొన్ని, అది మీకు సబ్జెక్ట్ మీద ఐడియా ఉండాలి, మీరు ఏం రాస్తున్నారు అనే దాని మీద కూడా ఐడియా ఉండాలి అనమాట. అప్పుడే కొన్ని మిస్టేక్స్ అనేవి గెట్ చేయగలుగుతారు. అది మీకు ఎలా తెలుస్తుంది? ప్రోగ్రామ్ అనేది మీకు ఏమంటారు, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ వల్లనే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది యూజ్ చేయాలి, ఇది యూజ్ చేయాలి అని చెప్పి మీకు అర్థం. ఇప్పుడు నేను 69 అని చెప్పి ఇప్పుడు ఎంటర్ చేశాను అనుకుంటే, ఇప్పుడు నాకు గెటింగ్ 69 ఇస్ అన్ ఆడ్ నెంబర్ అని చెప్పి ప్రాపర్ గా ఇలా. అంటే ఇంతకు ముందు రాసింది ఇప్పుడు రాసిన దానికి మన మిస్టేక్, అది దట్ ఈస్ అవర్ మిస్టేక్, నాట్ అన్ ప్రోగ్రామ్ మిస్టేక్ కాదు, అంటే కంప్యూటర్ మిస్టేక్ కాదు. ప్రోగ్రామ్ లో మనం మిస్టేక్ చేస్తాం, ప్రోగ్రామ్ మిస్టేక్ అంటే ప్రోగ్రామ్ మనం మిస్టేక్ చేస్తాం కాబట్టి వీఆర్ గెటింగ్ దాట్ థింగ్ అనేది అవుట్పుట్ అనేది అలా వస్తుంది. ఓకేనా, అర్థమైందా? సో దిస్ ఈస్ అబౌట్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో దిస్ ఇస్ అబౌట్ కండిషనల్ స్టేట్మెంట్స్ లో ఇఫ్, ఇఫ్ ఎల్స్, అండ్ నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ రిమైనింగ్ కండిషనల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్. సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే.